అటువైపు పట్టుకో. ఇప్పుడు ఏం చేద్దాం అంటారు? చెట్టును కోసి పడేస్తే కైలాష్ రోడ్డు క్రాస్ చేయడం ఇంపాసిబుల్. సూపర్ ఐడియా. ఇక మీదట ఎంత వర్షం పడినా నువ్వు తడవు, ఓకే? ఇంతవరకు మీరు చేసిన సహాయానికి చాలా కృతజ్ఞతలు. దాంతో ఏంటి రహస్యాలు మాట్లాడుతున్నావు? గొంతు బిగుసుకుంది, అందుకే ఈ అవస్థ. నేను వెళ్ళొస్తానండి. అతను భయపడుతున్నాడు. వర్షం పడుతుంది, 2 రోజులు ఆగి వెళ్తాడులేండి. ఏంటి వర్షం తగ్గడానికి 2 రోజులు పడుతుందా? పోనీ వర్షం తగ్గాక తీసుకెళ్ళండి. తెలుసమ్మా, ఐ నో అబౌట్ మై పేషెంట్. మీరందరూ లోపలికి వెళ్ళండి. తెనాలి కూర్చో. ఇక్కడ కాదయ్యా, బండిలో. ఒక సైకాట్రిస్ట్ చేసే పని ఇది. కొయ్యలా వద్దా? నేను ఒకడిని ఇక్కడ ఉన్నాను. జానకి కిసిపోతున్నాడు. పోరా పోరా. ఎక్కావా? వస్తాను. అయిపోయావు. డాక్టర్ బండి ఆగింది, రండి. కోసం ఎవరిని తినేస్తావురా? ఇప్పుడు ఎందుకు అరిచావు? భయం మొదలైందా? వదిన గారి దగ్గర శూలం ఇచ్చేసానండి. ఆపద్బాంధవుడైన సుబ్రహ్మణ్య స్వామి శూలం నేను వెళ్ళి తీసుకొచ్చేస్తానండి. ఇక్కడే ఉండు, నేను తీసుకురామని చెప్తా. ఉండు. జలజా. ఏంటండి? ఆ తెనాలి తాలూకు ఏంటది? ఆపద్బాంధవుడైన సుబ్రహ్మణ్య స్వామి. ఆ తెనాలి శూలం అక్కడ ఉంటుంది, తీసుకురా. 1 మినిట్. వదిన గారిని పాప ఎందుకు పిలుస్తున్నారండి? దారంతా తడిగా ఉంది. కాలు జారితే? జారదు. ఒకవేళ జారితే? నా భార్య కాలు జారదని నాకు తెలుసు. నీ శూలం ఇప్పుడే తెస్తుంది, నువ్వు ఉండ. అయ్యో, వదిన గారు పడిపోయారు. నేను చెప్తే విన్నారా? ఏంటి ఇంకొక అయ్యో? పైగా ఈడొకటి వెళ్ళాడు. చెట్టు పడిపోతుంది, పక్కకు వచ్చారా? నువ్వెక్కడికి? కాపాలని కాపాడద్దా? కాపాలి కాదురా, తెనాలి. వాడిని కాపాడడానికి వెళ్తే మనం దొరికిపోతాను. ఉండు. అయ్యో, కొంప మునిగిందే. ఇదో లేపోయా పట్టు. ఎత్తలేడు. అయ్యో పట్టవయ్యా. ఏంటి తెనాలి ఇది? పడేటప్పుడు కొంచెం దూరంగా పడచ్చుగా. నా చేతిలో ఏముంది డాక్టర్? నా కుటుంబమే ఉంది కదా. సుబ్రహ్మణ్య స్వామి దయ. ఎందుకమ్మా నవ్వుతున్నావు? చక్కలి ఇంతలు పెడుతున్నాయని. పట్టవయ్యా, లేపు. ఇదే పట్టు డాక్టర్. తెనాలి చేసే గోలకి కైలాష్ ఎంత టెన్షన్ పడుతున్నాడో చూడు. లేపు.